ఆయన ఓ ఇంజనీరు, ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్లో దిట్ట, టాటా సంస్థలో పెద్ద ఉద్యోగి. అయినా ఆయనో టీచరు. పిల్లలకు సైన్సును సులువుగా బోధిస్తాడు. ఆటపాటలతో శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని నేర్పుతాడు. ఇంకా ఆయనో పుస్తక ప్రేమికుడు. బాలల సాహిత్యాన్ని కాచి వడబోశాడు. వందల పుస్తకాలను అనువదించాడు. అతి తక్కువ వ్యయంతో అందరికీ శాస్త్రీయ విద్య అందించాలనేదే ఆయన లక్ష్యం. అంతేకాదు, ఆయన బొమ్మల మాంత్రికుడు. ఆయన ఆశయానికి బొమ్మలు సాధనాలైనాయి. ఆ చేతుల్లో కాగితాలు అందమైన బొమ్మలవుతాయి. అగ్గిపుల్లలు అణునిర్మాణ క్రమాన్ని బోధిస్తాయి. విరిగిన ప్లాస్టిక్ పైపులు దుర్భిణులుగా మారుతాయి. వాడిపారేసిన వస్తువులు విజ్ఞాన శాస్త్ర సాధనాలవుతాయి. ఆ రాతల చేతల మాంత్రికుడే అరవింద్ గుప్తా. అరవింద్ గుప్తా 1953 డిసెంబర్ 4న ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జన్మించారు. తల్లి రామ్ దులారీ, తండ్రి ఆనంద్ గుప్తా. 1983లో సునీతను వివాహం చేసుకున్నారు. వీరి కుమార్తె దులారీ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఓ పేద కుటుంబంలో జన్మించిన అరవింద్కు కుటుంబమే తొలి పాఠశాల అయ్యింది. నలుగురు పిల్లలను పోషించడానికి తల్లిదండ్రులు పడే అవస్థ అనునిత్యం అతన్ని కదిలించేది. భగవదనుగ్రహం పొందాలంటే పేద సాధలకు సేవ చేయడమే సరైన మార్గమని ఆ చిన్నారికి వారు నిత్యం బోధించేవారు. తండ్రి పెద్దగా చదువుకున్నవాడు కాదు, సబ్బులు తయారు చేసేవాడు. సరైన చదువులేని కారణంగా వ్యాపారంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. కాని తల్లి విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన మహిళ. ఆమెకు చదువు విలువ తెలుసు. దాంతో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి అరవింద్ను బరేలీలోని సెయింట్ మరియా గొరెట్టి కాన్వెంటులో చేర్చారు. అక్కడ అతనికి అపరిమితమైన విద్యా స్వేచ్ఛ లభించింది. ప్రతిరోజూ బడి వదలగానే తల్లి ఒడి చేరేవాడు. బడిలో జరిగిన విషయాలన్నీ ఆమెకు చెప్పేవాడు. అందుకు ఆమె స్పందిస్తూ 10 మందికి ఉపయోగపడే జీవన సూత్రాలను మాటల్లోనే చెప్పేది. అలా ఆ తల్లి బాల అరవింద్కి చెప్పదలచిందాన్ని సరళంగా స్పష్టంగా చెప్పే విద్యను నేర్పింది. ఆ క్రమంలో అరవింద్ 12వ తరగతిలో జిల్లాలోనే అత్యధిక మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఫలితంగా 5 సంవత్సరాల ఉపకార వేతనం లభించింది. 1970లో కాన్పూర్ ఐఐటిలో విద్యార్థిగా ప్రవేశం లభించింది. నాటి కాన్పూర్ ఐఐటి వామపక్ష భావజాలంతో పాటు అనేక రాజకీయ సిద్ధాంతాలకు వేదిక. అక్కడ చేరిన వారంతా ఏదో ఒక సిద్ధాంత ప్రభావానికి లోనైన వారే. అక్కడి వాతావరణానికి తగ్గట్లే విద్యాక్రమంలో కూడా సామాజిక స్పృహను కలిగించే పాఠ్యాంశాలుండేవి. అరవింద్ అక్కడ తత్వశాస్త్రం, తర్కశాస్త్రం, అభివృద్ధి శాస్త్రాలతో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఐఐటి కాన్పూర్లోని అద్భుతమైన అధ్యాపకుల సాంగత్యం, అపారమైన పుస్తకాలున్న లైబ్రరీ అరవింద్ తనను తాను మలుచుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. 1972 దేశం ఎన్నో సంక్షోభాల్లో చిక్కుకొని ఉంది. సామాజిక విప్లవం తేవాలన్న కోరిక యువకులలో బలంగా గూడు కట్టుకున్న రోజులవి. ఆ సమయంలో నక్సల్బరీ పోరాటాన్ని అణచిన ఆ భావాలు మాత్రం యువతలో తొంగి చూస్తూనే ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ అరవింద్ హృదయాన్ని తొలుస్తున్నాయి. తమ ఐఐటి కాలేజ్లో పనిచేసే 4వ తరగతి ఉద్యోగుల పిల్లలకు సరైన విద్యావకాశాలు లభించడం లేదన్న విషయం ఆ సమయంలో విద్యార్థుల దృష్టికొచ్చింది. అంతే, వారికి విద్యను నేర్పే బాధ్యతలను అరవింద్ తలకెత్తుకున్నాడు. 5 మిత్రులతో కలిసి వారంలో ఒకరోజు క్లాసులు వదిలి ఆ పేద పిల్లలకు పాఠాలు చెప్పేందుకు గాను ఆపర్చునిటీ స్కూల్ పేరిట ఏకంగా ఒక పాఠశాలను ఆరంభించాడు. అంతేకాదు, అక్కడ తానే సైన్సు పాఠాలు చెప్పే బాధ్యతను స్వీకరించాడు. 1975లో బీటెక్ పూర్తి చేసుకుని అరవింద్ పూణేలోని టాటా సంస్థ టెల్కోలో ఉద్యోగిగా చేరారు. అయినా బీద విద్యార్థులకి సైన్స్ బోధించడం మానలేదు. అప్పటికే ప్రఖ్యాత విద్యావేత్త అనిల్ సద్గోపాల్ సైన్సును
సరళంగా బోధించే ప్రయోగాలను విరివిగా ప్రచారం చేస్తున్నారు. కిషోర భారతి సంస్థను ఆరంభించి శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. 1978లో కిషోర భారతి సంస్థ నేతృత్వంలో హోషంగాబాద్లో జరిగిన ఒక వర్క్షాప్కు అరవింద్ హాజరయ్యాడు. ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమాలను చూసిన అరవింద్ బీద విద్యార్థులకు సైన్స్ బోధించడమే ప్రధాన వ్యాపకంగా మార్చుకోవాలని సంకల్పించుకున్నారు. ఈ నిర్ణయం బంధుమిత్రులకు నచ్చలేదు. ఎంతో భవిష్యత్తు ఉన్న టాటా కంపెనీలో ఉద్యోగం మాని పనికిరాని చదువు చెప్పడం వల్ల ఎవరికి ప్రయోజనం, ఎవరిని ఉద్ధరించడానికని వాదించారు. అయినా ఆయన తన సంకల్పాన్ని వీడలేదు. లక్ష్య సాధన కోసం ఉద్యోగం వదిలేశాడు. దాంతో ఒక్కసారిగా ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. కాని పేద పిల్లల కళ్లల్లోని చదువు వెలుగు ఆయనలోని పట్టుదలకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఆ సమయంలో డాక్టర్ అనిల్ సద్గోపాల్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో నడుస్తున్న కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యాక్టివిటీ సైన్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అరవింద్ ఆ కార్యక్రమాలలో భాగస్వామిగా మారారు. ఇక అదే అతనికి జీవితమయ్యింది. मुझे लगता है कि गरीबी हटाने का सबसे सशक्त माध्यम शिक्षा है. अगर हम పేదరికాన్ని పారదోలే ఏకైక సాధనం విద్య. మనం విద్యపైన చేసే వ్యయాన్ని మొత్తం జనాభాని దృష్టిలో ఉంచుకుని చేయాలి. అలా అయితేనే ఫలితాలు దీర్ఘకాలికంగా ఉంటాయి. ఒక కుటుంబం విద్యావంతమైతేనే శాస్త్ర సాంకేతిక ఆవశ్యకతను తెలుసుకోగలుగుతుంది, సరైన ఉపాధి మార్గాలను పొందగలుగుతుంది. కాబట్టి సరైన విద్యను అందించగలిగితేనే మనం పేదరికాన్ని పారదోలగలం. पर उसके साथ साथ शिक्षा ही एक ऐसा माध्यम है, बहुत सशक्त माध्यम है. గ్రామీణ విద్యార్థులకు సైన్స్ బోధించడం అంత సులభమైన విషయం కాదని అరవింద్ అతి తక్కువ కాలంలోనే గ్రహించారు. సైన్స్ పాఠ్యపుస్తకాలు మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్లో ఉండడమే విద్యార్థులు సైన్స్ పట్ల ఆకర్షితులు కాకపోవడానికి ప్రధాన కారణమని గ్రహించారు. ఆ అవగాహనతోనే ఇంగ్లీష్లోని సైన్స్ పాఠ్యపుస్తకాలను, వ్యాసాలను హిందీలోకి, మరాఠీలోకి అనువదించేందుకు బృహత్ ప్రణాళికను రూపొందించుకున్నారు. అందుకుగాను విస్తృతంగా పుస్తకాలను అధ్యయనం చేశారు. ఈ ప్రణాళికను అనుసరించి దాదాపు 150కి పైగా పుస్తకాలను హిందీలోకి సరళంగా, సూటిగా అనువదించి విద్యార్థులకు సైన్స్ను అందుబాటులోకి తెచ్చారు. సైన్స్ బొమ్మలు, సరళ ప్రయోగాలు చేయడంతో పాటు నాకు బాల సాహిత్యం అంటే చాలా ఇష్టం. బొమ్మల కథలు చదవటం అంటే మరీ ఇష్టం. అయితే ప్రయోగాలతోనే నా జీవితం గడిచింది. క్లిష్టమైన అంశాలను ఎన్నిటినో ఎన్నుకొని ప్రయోగాల ద్వారా వాటిని పిల్లలకు సులభ రీతిలో పరిచయం చేశాను. 1978లో కేరళ సామాజిక ఉద్యమవేత్త లారీ బేకర్ పేదల కోసం అతి తక్కువ ఖర్చుతో పర్యావరణానికి హాని కలిగించని రీతిలో పక్కా ఇళ్లను కట్టించే కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎందరి దృష్టినో ఆకర్షించింది. అరవింద్ సైతం ఆ మహత్కార్యంలో 8 వారాల పాటు పనిచేశారు. అక్కడ అతి తక్కువ వ్యయంతో పర్యావరణాన్ని, ప్రకృతి సమతుల్యతను కాపాడే విధంగా పక్కా ఇళ్లు నిర్మించే అనేక నమూనాలను తయారు చేశారు. కొంతకాలం తరువాత మళ్లీ కిషోర భారతికి వచ్చేశారు. ఇంతలో రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ నేతృత్వంలోని ప్రణాళికల క్రింద 1981లో షాదోల్ జిల్లాలో పర్యావరణ విషయాల్లో సేవలందించే అవకాశం ఆయనకు లభించింది. అయినా ఆయన మనస్సు మాత్రం సులభంగా శాస్త్ర సాంకేతిక అంశాలను విద్యార్థులకు బోధించడం వైపే మొగ్గింది. నాడు భారతీయ సమాజంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైన్స్ను కేవలం పుస్తక రూపంలోనే వల్లెవేస్తుండేవారు. వారికి ప్రయోగాల రూపంలో సైన్స్ను నేర్పే అవకాశాలు చాలా తక్కువ. అంతేకాదు, ప్రభుత్వ రంగ పాఠశాలల్లో అసలు సైన్స్ ప్రయోగశాలలే లేవు. ఉన్న 1-6 కూడా ఉపయోగించలేని స్థితిలో ఉండేవి. ఈ విషయాలను పూర్తిగా అవగతం చేసుకున్న అరవింద్ బీద సాధలకు సైన్స్ ప్రయోగాలను అతి చవకగా అందించే మార్గాలను వెదకసాగారు. ఆ క్రమంలో వ్యర్థ పదార్థాలతో బొమ్మలను చేసి వాటి ద్వారా విద్యార్థులకు సైన్స్ పట్ల మరింత అవగాహన కల్పించవచ్చని భావించారు. దాంతో చిత్తు కాగితాలు, వాడిపారేసిన బాల్ పెన్ రిఫిల్లు,
సైకిల్ ట్యూబులు, అగ్గిపుల్లలు, ఖాళీ పెట్టెలు ఇలా ఒకటేమిటి అనేక వ్యర్థ పదార్థాలతో సైన్సును సులభంగా బోధించే ఉపకరణాల తయారీని ఆరంభించారు. దాంతో అతి ఖరీదైన వ్యవహారంగా ఉన్న సైన్స్ బోధన బీదసాదలకు అందసాగింది. సాధారణంగా పిల్లలు సైన్స్లోని సాంకేతిక పదాలను బట్టి పడతారు. సైన్స్ ప్రయోగాలు చాలా ఖరీదైనవి కూడా కావడంతో పేద మధ్యతరగతి పిల్లలు ల్యాబుల్లో వాటిని ముట్టుకోవడానికి కూడా భయపడతారు. అవి పగిలిపోతే ఎక్కడ డబ్బు కట్టాల్సి వస్తుందోనన్న భయమే వారిని ముందడుగు వేయనివ్వదు. దాంతో పిల్లలు సైన్స్కు దగ్గరగా రావడానికి బదులు దూరంగా నిలిచిపోతుంటారు. అదే చవకైన బొమ్మల ద్వారా సైన్స్ ప్రయోగాలను చేసి చూపిస్తే అది వాళ్ళ మనస్సుల్లో చెరగని ముద్ర వేస్తుంది. పిల్లలు మరింత ఉత్సాహంగా సైన్స్ పాఠాలను నేర్చుకోవడం ఆరంభించారు. ఖేల్ ఖేల్ మే అన్న పేరిట అగ్గిపుల్లల నమూనాలు, ఇతర శాస్త్ర ప్రయోగాలను వివరించే అరవింద్ రచన NCSTC వారి ఫెలోషిప్ను పొందింది. అంతేకాదు, ఈ పుస్తకం ఎంతో సంచలనాన్ని సృష్టించింది. 13 అరవింద్ 1987లో రచించిన మ్యాథ్స్టిక్ మోడల్స్ అండ్ అదర్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ 13 భారతీయ భాషల్లోకి అనువాదమై లక్షల సంఖ్యలో అమ్ముడయ్యింది. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకంలో భాగంగా 6 రాష్ట్రాలు ఈ పుస్తకాన్ని ఎంపిక చేసుకున్నాయి. 1989లో వ్యర్థ పదార్థాలతో సైన్స్ పరికరాలను తయారు చేసే ప్రయోగాలను వివరించే లిటిల్ సైన్స్ పుస్తకాన్ని రచించారు. 10 నిమిషాలలోపు ఒక సాధారణ ఎలక్ట్రికల్ మోటారు తయారీ, మరికొన్ని పరికరాల తయారీకి సంబంధించిన సమాచారాన్ని 1991లో ది టాయ్ బ్యాగ్ పుస్తకంలో పొందుపరిచారు. పాత ఫిలిం డబ్బాలు, సైకిల్ ట్యూబులు, ఇతర వ్యర్థ పదార్థాలతో నీటి పంపులు తయారు చేసే పద్ధతులను 1992లో పంప్స్ ఫ్రమ్ ద డంప్లో అక్షరీకరించారు. సైన్స్ని ఉపయోగించి చిన్నపిల్లలకు ఉపయోగపడే ఆటబొమ్మల్ని తయారు చేయడాన్ని 1993లో టాయ్ ట్రెజర్స్లో వివరించారు. 1996లో అరవింద్ రచించిన లిటిల్ టాయ్స్ పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. 50 స్ట్రింగ్ గేమ్స్ ని పరిచయం చేస్తూ 2002లో స్ట్రింగ్ గేమ్స్ సంకలనం ప్రచురించారు. కాగితంతో బొమ్మలు, పంప్, కార్స్ తయారీకి సంబంధించి 2002లో హ్యాండ్స్ ఆన్ పుస్తకాన్ని ప్రచురించారు. సైన్సుకు సంబంధించి వివిధ కార్యకలాపాలు 1000కి పైగా బొమ్మల రూపంలో పొందుపరుస్తూ 2006లో ఆహా యాక్టివిటీస్ అనే పుస్తకాన్ని వెలువరించారు. దేశంలో సైన్స్ వ్యాప్తి అనేది ఒక ఉద్యమ రూపంలో సాగాలి. అందుకు ప్రతి పాఠశాలలో, ప్రయోగశాలలు ఒకటే కాదు, పుస్తకాలు అన్ని భాషల్లో విరివిగా ప్రచురించాలి. వీలైతే వాటిని ప్రజల దగ్గరికే తీసుకువెళ్లాలి. ప్రతి ఇంటా తల్లిదండ్రులు ఆ పుస్తకాలను తమ బిడ్డల చేత చదివింపచేయాలి. అప్పుడే దేశం విజ్ఞాన భారతంగా మారుతుంది. విశ్వంలో పనికిరానిది ఏదీ లేదని ప్రయోగపూర్వకంగా రుజువు చేసిన అరవింద్ నేర్పు NCERT, UGCల దృష్టిని ఆకర్షించింది. సైన్స్ బోధనలోని ఈ నూతన ప్రక్రియను దేశవ్యాప్తం చేసే కృషిలో అవి తమంత తామే భాగస్వాములయ్యాయి. దాంతో అరవింద్కు UGC వారి కంట్రీ వైడ్ క్లాస్ రూమ్ శీర్షిక కింద సైన్స్ బోధించే అవకాశం లభించింది. UGC కంట్రీ వైడ్ క్లాస్ రూంలో భాగంగా అరవింద్ 70కి పైగా కార్యక్రమాలను రూపొందించారు. ఫన్ యాక్టివిటీ, ఇన్నోవేటివ్ టాయ్స్, టీచింగ్ ఎయిడ్స్ వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించారు. లివింగ్ ఆన్ ది ఎడ్జ్ అనే కార్యక్రమంలో గ్రీన్ గురువుగా విఖ్యాతి సంపాదించారు. ఇక NCERT కోసం 90కి పైగా లఘు చిత్రాలను రూపొందించారు. ఇవన్నీ 7 భారతీయ భాషలలోకి అనువాదమై దూరదర్శన్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రదర్శింపబడ్డాయి. ये जो 2 संस्थाएं हैं NCERT और NCSTC,
ये दोनों भी राष्ट्रीय संस्थाएं हैं। ఎన్సీఈఆర్టీ ఎన్సీఎస్టీసీలు రెండూ ప్రభుత్వ సంస్థలే. दोनों के साथ मेरा వీటితో నాకు 20 సంవత్సరాలకు పైబడ్డ అనుబంధం ఉంది. 1985లో ఎన్సీఎస్టీసీ ఏర్పడిన తొలి ఏడాదే నాకు ఫెలోషిప్ దక్కింది. ప్రొఫెసర్ యశ్పాల్ అప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు కార్యదర్శిగా ఉండేవారు. ఈ ఫెలోషిప్ నా ప్రథమ రచనకు దక్కింది. మామూలుగా ఈ ఫెలోషిప్ లో భాగంగా ఒక పుస్తకానికి 2000 కాపీలు మాత్రమే ముద్రిస్తారు. అయితే ప్రొఫెసర్ యశ్పాల్ గారు నా పుస్తకం తొలి ప్రచురణే 25,000 ప్రతులతో చేయించారు. ఇక ఎన్సీఈఆర్టీ విషయానికి వస్తే వారి కోసం నేను 90కి పైగా ఫిల్ములు తయారు చేశాను. నా బొమ్మల తయారీ మొత్తాన్ని చిత్రీకరించాం. దేశం మూల మూలలకు దూరదర్శన్ ఈ కార్యక్రమాన్ని తీసుకుపోయింది. ఈ చిత్రాలన్నీ 7 భారతీయ భాషల్లోకి అనువదింపబడ్డాయి. कोने कोने तक पहुंचाए. సైన్స్ విద్యను పేద సాధలకు అందించడంలోని అరవింద్ నైపుణ్యం యునెస్కో, యూనిసెఫ్, ఇంటర్నేషనల్ టాయ్స్ రీసెర్చ్ అసోసియేషన్, హామ్స్టర్డ్ విశ్వవిద్యాలయం, వాల్ట్ డిస్నీ వంటి అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించింది. యునెస్కో అభివృద్ధి చెందుతున్న దేశాలలో సైన్స్ను వ్యాప్తి చేయడానికి గాను అక్కడి అధ్యాపకులకు శిక్షణనిచ్చే బాధ్యతను ఆయన భుజస్కంధాలపై మోపింది. అరవింద్ ఆయా దేశాలలో అతి తక్కువ వ్యయంతో సరళంగా సైన్సును బోధించే పద్ధతులని, వ్యర్థ పదార్థాల నుంచి ప్రయోగ నమూనాల్ని తయారు చేసే ప్రక్రియను పరిచయం చేశారు. ఒరేగామిని ఓ కళా ప్రక్రియగా, కాగితాలతో చేసిన బొమ్మలను ఆడించే విధంగా తయారు చేసి వాటికి వ్యాఖ్యానం జోడించి ప్రదర్శించేవారు. ఒక బ్యాటరీని చెక్కపై అమర్చి పెన్సిల్ మరకు కనెక్షన్ ఇచ్చేవారు. ఆ బ్యాటరీ శక్తితో చాక్ మర తిరిగి పెన్సిల్ చెక్కేది. పిల్లలకు అద్భుతాలుగా తోచే ఇలాంటి చిన్న చిన్న యంత్రాలను తయారు చేశారు. వాటిని ప్రదర్శించడం ఒక ఎత్తైతే అలాంటివి తామే చెయ్యాలనే ఆసక్తి పిల్లల్లో కలిగించడం మరో ఎత్తు. మూడో ప్రపంచంలోని అనేక దేశాల విద్యార్థులు ఇలాంటి ప్రయోగాల ద్వారా అతి క్లిష్టమైన సైన్స్ అంశాలను కూడా సులువుగా నేర్చుకోగలిగారు. कई बार मैं किसी स्कूल में जाता हूं तो बच्चे कहते हैं कि हमने आपकी किताब से పిల్లలు మా మోడళ్లను చూసి తమంతట తాము కొత్త బొమ్మలు తయారు చేసి చూపిస్తే మాకు చాలా ఆనందం కలుగుతుంది. तो उससे बेहद खुशी मिलती है. कहीं कोई टीचर కొందరు టీచర్లు మా పుస్తకాల నుంచి స్ఫూర్తి పొందామంటారు. అలాంటివి విన్నప్పుడు కాస్త గర్వంగా కూడా అనిపిస్తుంటుంది. तो उससे खुशी విద్యా వ్యాప్తికి అరవింద్ చేస్తున్న కృషిని గమనించి నేషనల్ బుక్ ట్రస్ట్, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ, స్పాటిక్ సొసైటీ ఆఫ్ నార్త్ ఇండియా, భారత్ జ్ఞాన్ విజ్ఞాన్ సమితి లాంటి అనేక సంస్థలు ఆయనను తమ కార్యక్రమాలలో భాగస్వామిని చేసుకున్నాయి. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా తిరగడం, వర్క్ షాపులు నిర్వహించడం, ఉపాధ్యాయులకు శిక్షణనివ్వడం అదే లోకమయ్యింది. ఫలితంగా సైన్స్ పరిచయం ఒక ఉద్యమంలా రూపుదిద్దుకుంది. ప్రయోగాలు లక్షలాది విద్యార్థుల జీవితాల్లో భాగమయ్యాయి. సాధారణ విద్యార్థులకు బోధించడం కన్నా మందబుద్ధులైన వారికి, వికలాంగులకి పాఠాలు బోధించడం కష్టతరమైన పని. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఈ క్రమంలో పడుతున్న ఇబ్బందుల్ని గమనించిన అరవింద్ శారీరకంగా, మానసికంగా వికలాంగులైన పిల్లలకు సైన్స్ బోధించడంలో ఉపయోగపడే అనేక బోధనా ఉపకరణాల రూపకల్పనకు ఉపక్రమించారు. గత 7 సంవత్సరాలుగా ఈ దిశలో ఎంతో విలువైన సేవల్ని అందిస్తున్నారు. సైన్స్ను సరళంగా, చవకగా బోధించే పద్ధతుల్ని రూపకల్పన చేస్తున్న క్రమంలోనే అరవింద్ అనేక జాతీయ, అంతర్జాతీయ సత్కారాలను పొందారు. బాలల కోసం హిందీలో వెలువడే సైన్స్ మ్యాగజిన్ చక్మక్కుకు పేరు సూచించినందుకు 1982లో అరవింద్ గుప్తా ఏకలవ్య అవార్డు అందుకున్నారు. సైన్సును విద్యార్థులలోకి విస్తృతంగా తీసుకువెళ్లినందుకు 1988లో భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ సైన్స్ పాపులరైజేషన్ అవార్డు ప్రకటించింది. మరాఠీలో ఆయన రాసిన ఖేల్ పుస్తకానికి అరవింద్ గుప్తా 1992లో గ్రంథాలీ పురస్కారం పొందారు. 1993లో రుచి రామ్ సాహ్ని సత్కారం పొందారు. 1995లో యూజీసీ సైన్స్ అండ్ సొసైటీ విభాగంలో అరవింద్ గుప్తాను హరిఓం ఆశ్రమ్ అవార్డుతో సత్కరించింది. సైన్సుని వినోదాత్మకంగా విద్యార్థులకు అందిస్తున్నందుకు 2003లో గర్వారే బాల్ భవన్ పురస్కారాన్ని స్వీకరించారు. 2004లో ఎంఎన్ రాయ్ హ్యూమనిస్ట్ సెంటర్ నుంచి
ప్రొఫెసర్ జిడి పారిక్ మెమోరియల్ అవార్డు అందుకున్నారు. సైన్సును మరింత సరళంగా బోధించే మార్గాల అన్వేషణకు ఈ సత్కారాలు మరింత ప్రేరణనిచ్చాయి. ఆ అనుభవాలతో లిటిల్ టాయ్స్, స్ట్రింగ్ గేమ్స్, మ్యాచ్ స్టిక్ మోడల్స్ వంటి అనేక పుస్తకాలను రచించారు. ఈ పుస్తకాలు అనేక భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. శాస్త్రజ్ఞానం ప్రజలకు అందినప్పుడే దేశం నిజంగా అభివృద్ధి చెందేది. అయితే ప్రస్తుతం ఆ దిశగా కృషి జరగటం లేదు. పార్టీలు, ప్రభుత్వాలు శాస్త్ర విజ్ఞానాభివృద్ధికి తగు రీతిలో కృషి సాగించటం లేదు. నిత్య జీవితంలో నిద్ర లేచిన దగ్గర నుంచి సైన్సును అన్ని విధాలుగా ఉపయోగిస్తున్నా దాని వ్యాప్తికి మాత్రం పాటుపడటం లేదు. ఇది నిజంగా ఎంతో విచారకరం. ప్రస్తుతం పూణే విశ్వవిద్యాలయంలోని ఆయుకా ముక్తాంగణ విజ్ఞాన వేదిక అరవింద్ గుప్తా తయారు చేసిన వందలాది సైన్స్ ఉపకరణాలను ప్రదర్శిస్తోంది. బ్యాటరీతో నడిచే డీసీ మోటార్, సిరంజులతో చేసిన జేసీబీ, అగ్గిపుల్లలతో కాగితంతో చేసిన అనేక నమూనాలు ఇక్కడున్నాయి. వీటిని చూసిన ప్రతి విద్యార్థి శాస్త్ర విషయాలు నేర్చుకోవడం ఎంత సులభమో గ్రహించగలుగుతున్నారు. సైన్స్ను బీద విద్యార్థులకు అందించడంతో తన కర్తవ్యం ముగిసిందని అరవింద్ భావించలేదు. మూఢాచారాల విషవలయంలో చిక్కి విలవిలలాడుతున్న సగటు గ్రామీణ జీవికి శాస్త్రీయ అవగాహన కల్పించాలని సంకల్పించారు. ఈ లక్ష్య సాధనకై కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్, ఏకలవ్య, మరాఠీ విజ్ఞాన పరిషత్ వంటి సంస్థల కార్యక్రమాలలో మమేకమై పనిచేశారు. దేశంలో దాదాపు 300 యూనివర్సిటీలున్నాయి, వేలాది కాలేజీలున్నాయి. వాటిల్లో కోట్లాది మంది చదువుకుంటున్నారు. ప్రతి విద్యార్థి ఒకరిద్దరు నిరక్షరాస్యులకు చదువు చెప్పాలి. అలా చెబితేనే వాళ్ళకి డిగ్రీలు ఇవ్వాలని, అది తప్పనిసరి అని ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేయాలి. దాంతో చదువుకున్నవారు విద్యావ్యాప్తిని చేస్తారు. అలా చేసిన వాళ్ళకి ప్రోత్సాహకాలివ్వాలి. అంతేకాకుండా చౌకగా పుస్తకాలు అందించాలి. ఈ 2 పనుల్ని ప్రభుత్వం చేస్తే మన దేశాన్ని చాలా త్వరగా సంపూర్ణ అక్షరాస్యత ఉన్న దేశంగా మార్చగలం. ప్రస్తుతం పూణే విశ్వవిద్యాలయంలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ విభాగంలో పనిచేస్తున్న అరవింద్ కేవలం బోధనతోనే తన కర్తవ్యం ముగిసిందని సరిపెట్టుకోలేదు. శాస్త్రీయాంశాలను సులభంగా బోధించే ప్రక్రియను ఉపాధ్యాయులకు, ఆటలతో సైన్సును నేర్చుకుని శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకునే అవగాహనను విద్యార్థులకు అందించడానికి గాను దేశవ్యాప్తంగా అనేక సెమినార్లను నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా 1500కు పైగా స్కూళ్లలో సెమినార్లు నిర్వహించి లక్షలాది విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచారు. శాస్త్రీయ విజ్ఞానం లేని జాతి ముందడుగు వెయ్యదు అని గ్రహించిన అరవింద్ భావితరాలకు శాస్త్రీయ విద్యను మరింత సులువుగా ఆకళింపు చేసుకునే దిశగా మార్గదర్శనం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాల దిశగా అడుగులు వేస్తూనే ఉన్నారు. हमारे देश में आज जो आबादी है उसका 50% మన దేశ జనాభాలో దాదాపు సగం మంది 25 ఏళ్లలోపు వారే. ఇది చాలా ప్రయోజనకారి అయిన విషయం. ఎందుకంటే ఏ పరివర్తన, ఏ మార్పు సమాజంలో రావాలన్నా, తేవాలన్నా వీళ్లే ముందుండాలి. వీళ్లు వచ్చే తరానికి ఆశాజ్యోతులు. వీళ్లే మూఢాచారాలను ఖండించేది. వీళ్లకు నేను ప్రత్యేకంగా ఇవ్వాల్సిన సందేశం ఏం లేదు. కేవలం వేల ఏళ్ల క్రితం గౌతమ బుద్ధుడిచ్చిన సందేశాన్ని మళ్లీ వినిపిస్తున్నానంతే. ప్రతిదాన్ని ప్రశ్నించండి. సమాజమైనా శాస్త్రమైనా సరే ప్రశ్నించండి. ఇలా ప్రశ్నిస్తేనే సమాధానాలు లభిస్తాయి. కనుక ప్రశ్నించండి. इतने लोग गरीबी की रेखा से नीचे क्यों हैं?
పుస్తకాల్లో చదివింది, టీచర్లు చెప్పింది, పురాణాల్లో విన్నది, ఇలా దేన్ని గుడ్డిగా నమ్మద్దు. అందులోని తార్కికతను ప్రశ్నించండి. సమాజానికి మేలు చేకూర్చేదైతే ఆమోదించండి. ఇదే నా సందేశం. और अगर वो बात गलत है तो उसको चुनौती दो. यही मेरा छोटा सा संदेश है. భారతీయ విద్యా విధానంలో కొత్త మార్పులు తెచ్చి సైన్స్ చదువులో సరళ మార్గాన్ని చూపెట్టి దాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనుడాయన. విద్యా వ్యయం అంబరాన్ని అంటుతున్న కాలంలో అతి తక్కువ వ్యయంతో విద్యార్థులకు సాంకేతికాంశాలను బోధిస్తున్న అరుదైన విద్యావేత్త అరవింద్ గుప్తా.